హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్స్ చెప్పండి. నేను బాబు సంతు ముగ్గురం అయితే చాలా బాగున్నాము. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో చేద్దామని. కొంచెం బద్ధకం, ఇంకొంచెం ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల ఎక్కువగా అంటే నిద్రపోదామా, ఫోన్ చూసుకుందామా అలానే ఉంది. కానీ మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానమాట. ఇంకా కంటెంట్ అయితే చాలా ఉంది, చెప్పడానికి చాలా ఉంది. న్యూ మామ్స్కి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉందన్నమాట. కంటెంట్ అని చెప్పలేను, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూ మామ్గా అయిన తర్వాత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీని చూసుకోవడం ఇంత కష్టమా అని. నేను ఏ టాపిక్ మీద ఇక మీదట మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, నెక్స్ట్ ఇంకా వీటి గురించి అనమాట. బేబీ రిలేటెడ్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు నా డైలీ రొటీన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మాట్లాడేసుకుందాం. ఆల్మోస్ట్ 5 months అయిపోయింది కదా నేను ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మీతో డైరెక్ట్గా మాట్లాడి లైవ్కి వద్దాం అనుకున్నా. లైవ్ అంటే ముందే చెప్పాలి ఎప్పుడు వస్తానో ఏంటి అని. అయినా ఇంకో విషయం ఏంటంటే 5 months అయిపోయింది, అందులో చాలామంది నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఇప్పుడు లైవ్ అంటే ఆ పోస్ట్ అసలు ఎవరన్నా చూస్తారా లేదా అని చెప్పి అదొకటి కూడా ఉందన్నమాట. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు ఒక వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. ఇప్పటి వరకు అప్డేట్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, నాకు బేబీ బాయ్ పుట్టాడు. అండ్ January 10th పుట్టాడు. నేను 11th or 12th ఎప్పుడో మీకు పోస్ట్ అయితే పెట్టానమాట, ఇట్లా బేబీ బాయ్ పుట్టాడు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా 11th డేనే నామకరణం అయితే చేసేసాము, బాబుకి పేరు పెట్టేసాము. అది నామకరణంది షార్ట్గా ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అదే రోజున బాబుని చూపిస్తాను, ఇంకా బాబు పేరు కూడా చెప్తాను. నాకు ఉన్న అప్డేట్స్లో ఇంకొకటి ఏంటంటే ఇంకా బేబీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అవ్వబోతుంది అనమాట. అసలు టైమే తెలియలేదు నాకు. ఎట్లా ఉందంటే మొన్ననే పుట్టాడు అన్నట్టుంది, ఈ వీక్లోనే పుట్టాడు అన్నట్టుంది. తీరా చూస్తే 5 months అయిపోయింది. ఇంకా కొన్ని చిరాకు చేపిస్తున్నాడు. కొంచెం బాగున్నాయి మెమరీస్ అన్నీ, చాలా చాలా బాగున్నాయి. నా ఫోన్ అంతా వాడి ఫొటోస్ వీడియోస్తోనే నిండిపోయింది అనమాట. ఇంకా దానికి తోడు ఇప్పుడు ఏదన్నా కంటెంట్ చేద్దామన్నా కూడా ఫోన్లో స్పేస్ లేదు. ఇంకా ఓల్డ్ కంటెంట్ నేను డిలీట్ చేసేసి ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నా. మా అబ్బాయి మీకు హాయ్ చెప్తున్నాడు. నేనైతే డెలివరీ అయ్యింది గుడివాడలో అయ్యాను, అన్నపూర్ణ హాస్పిటల్లో. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక 13 days అయితే గుడివాడలో ఉన్నాను. దాని తర్వాత నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. అక్కడే ఒక 2.5 months ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఢిల్లీకి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఢిల్లీలోనే ఉంటున్నాను. ఇంకా సాడ్ న్యూస్ వచ్చేసి మీకు తెలిసిందే, మా ఇంట్లో ఒక కుక్ ఉందని చెప్పి టఫీ. అన్ఫార్చునేట్లీ టఫీ అయితే ఇంకా లేదనమాట, వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. అసలు ఆ రోజు ఎంత అలా ఏడ్చానంటే అబ్బా, అసలు ఏడవకూడదు, అప్పుడు బాలింతను కదా. ఇంకా 1 month కూడా అవ్వలేదు నాకు బేబీ పుట్టి. ఏంటి ఒక అప్డేట్, కానీ చాలా సాడ్ అప్డేట్. దాని తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళైతే పిల్లిని పెంచుకుందాం అన్నారు, కానీ ఇంకా నేను వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఆల్రెడీ అది వెళ్ళిపోయినందుకే ఎంత బాధగా ఉందో. మళ్ళీ ఇంకొక పెట్టిని తెచ్చి దాన్ని మళ్ళీ ప్రేమగా చూసుకొని మళ్ళీ అది ఏదో ఒక రోజు వెళ్ళిపోయిందంటే అది తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఆ మెట్ల వైపు చూసినా కూడా నాకు టఫీనే గుర్తొచ్చింది. ఏ కుక్కని చూసినా కూడా ఉండుంటే చాలా బాగుండేది, బట్ ఏం చేద్దాం, అట్లా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేసుకున్నాను కదా, ఇలా గొడవలు అయినాయి అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళతో కానీ లేదా ఏమైంది ఫ్యామిలీ అప్డేట్స్కి వచ్చేస్తే, ఇంతకుముందు వ్లాగ్స్లో నేను పెట్టాను కదా ఇలా గొడవలు అవుతూ ఉండేవి ఇట్లా అత్తమ్మ వాళ్ళతో కానీ, లేదా లాస్ట్లో వీళ్ళు మా తోటికోడ వాళ్ళతో అయితే గొడవ అయింది కదా. సో ఇప్పుడైతే అంతా సాల్వ్ అనమాట. నేను
8th or 9th మంత్లో ఉన్నప్పుడు తను ఒక రోజు నాకు కాల్ చేసింది. ఇంకా నేను నార్మల్గానే రిసీవ్ చేసుకున్నాను. ఫోన్ ఎత్తగానే హాయ్ మనీషా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి, ఇంకా అంతే. దాని తర్వాత ఇంకా పాత గొడవల గురించి ఏం మాట్లాడుకోలేదు. నార్మల్గా అంతా కాన్వర్సేషన్ నడిచింది. ఇప్పుడు ఆల్ సెట్ అనమాట. ఇంట్లో ఏం గొడవలు లేవు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాం, అందరం కలిసే ఉంటున్నాం. అంటే ఇన్ ద సెన్స్ లైక్ నేను ఇక్కడ అత్తమ్మ వాళ్ళకి వంట అది చేసి పెడుతున్నాను, ఇంకా వాళ్ళు మా తోడుకోళ్ళు వాళ్ళు వంట చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చేస్తున్నారు. అట్లా పర్టికులర్గా మీరే చేయాలి అన్నట్లేదనమాట. సో నేను వచ్చినప్పటి నుండి అలా అయితే నడుస్తుంది అనమాట. సో ఫ్యామిలీ కూడా ఆల్ గుడ్, బేబీ ఆల్ గుడ్, సంతు కూడా ఆల్ గుడ్, నేను కూడా బాగున్నాను. కొంచెం కష్టంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే ఒంటరిగా బేబీని చూసుకోవాలి, 24/7 అటెన్షన్ ఇవ్వాలి. కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఓకే, మేనేజ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు తన రొటీన్ నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఏ టైంలో లెగుస్తాడు, ఎందుకు ఏడుస్తాడు, ఏంటి అవన్నీ చెప్పేసి. సో ఇప్పుడు కొంచెం ఓకే, మేనేజబుల్ అనమాట. ఏ రోజు ఎట్లా ఉంటారు చెప్పలేం బేబీస్ అన్న వాళ్ళు. ఇవైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మీదట ఎప్పటిలాగానే డైలీ వ్లాగ్స్, బేబీ రిలేటెడ్ కంటెంట్, ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హోప్ మీకు అది యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ అయింది అనిపించినప్పుడు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదనమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ అయితే నేను నా డెలివరీ వ్లాగ్తో అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.